మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపూర్వని డాక్టర్ చెక్ చేసి, చూడండి ఈవిడికి బాడీ అంతా కూడా విషం స్ప్రెడ్ అయ్యింది కాబట్టే ఇప్పుడు వామిటింగ్స్ చేయించాలి. ఈవిడ వామిటింగ్స్ చేస్తూ ఉంటే మీరు చూడలేరు కదా, కాబట్టే మీరంతా బయటికి వెళ్తారా అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక శరత్చంద్ర, కృష్ణప్రసాద్, భూమి, మీరా నలుగురు బయటికి వస్తారు. వెళ్ళండి వెళ్ళండి అల్లుడు గారు, నేనుంటానులే అని గోరింటాకు సుజాత ఇక వెంటనే డోర్ క్లోజ్ చేస్తుంది. చూడమ్మా నక్షత్ర, ఇప్పుడు నువ్వు వెళ్ళి బకెట్తో వాటర్ తీసుకురా. ఈవిడేమో వాంతులు చేసుకున్నట్లు యాక్టింగ్ చేయాలి. చూడండి మీరు చాలా గట్టిగా అరవాలి, అప్పుడే మీరు నిజంగా విషం తాగారు, ఆ కాఫీలో విషం కలిసిందని మీ వాళ్ళు నమ్మాలి కదా అని డాక్టర్ కూడా అంటారు. అలాగేనని ఇక నక్షత్ర వాటర్ తీసుకొస్తుంది బకెట్తో. ఎప్పుడెప్పుడు నక్షత్ర కడుపులో పడినప్పుడు నువ్వు వాంతులు చేసుకుని ఉంటావు, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నావు అపూర్వ అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే, పిన్ని నువ్వు కాస్త నోరు మూసుకుంటావా అని అపూర్వ చెప్తుంది. అప్పుడు నిజం ఇప్పుడు అబద్ధంలే, నాటకంలే, కానివ్వు డ్రామా మొదలుపెట్టు అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే, అపూర్వ అయితే ఇక వాంతులు చేసుకున్నట్టు గట్టిగా వాంతులు చేసుకున్నట్టు నటిస్తూ ఉంటే, ఇంకా గట్టిగా అని డాక్టర్ అంటారు. నాన్న నిజంగానే చెప్తున్నాను, నేనేమి కలపలేదు నాన్న అని భూమి చెప్తూ ఉంటే, అమ్మ నక్షత్ర ఏదో చిన్నపిల్ల కదా తెలియక అలా మాట్లాడి ఉంటుంది అని శరత్చంద్ర చెప్తాడు. ఫుడ్ పాయిజన్ కొన్నిసార్లు చాలా లేటుగా అవుతుంది, నిన్న తిని ఉంటారు కదా, అది ఇప్పుడు ఫుడ్ పాయిజన్ రూపంలో ఇలా ఎఫెక్ట్ ఇచ్చి ఉంటుంది అని కృష్ణప్రసాద్ చెప్తాడు. అవును, కేపీ చెప్పింది నిజమే, నిన్న తిన్న ఫుడ్ వల్లే ఇప్పుడు ఇలా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది భూమి, నువ్వేం కంగారు పడకు అని శరత్చంద్ర అయితే భూమికి ధైర్యం చెప్తూ ఉంటే, అపూర్వ అయితే ఇంకా గట్టిగా వాంతులు చేసుకున్నట్టు నటిస్తూ ఉంటుంది. మీరా అయితే ఇక కంగారు పడుతూ ఉంటుంది. గోరింటాకు సుజాత అయితే ఇక వినలేక చెవులు మూసుకుంటుంటుంది. ఇంకొంచెం గట్టిగానే డాక్టర్ చెప్పిన తర్వాత, డాక్టర్ బామ్మగారు చూడండి బామ్మగారు అని చెప్తూ ఉంటే, ఎవరు బామ్మ, నా పేరు గోరింటాకు పిన్ని, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, నేను కన్యని తెలుసా అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే, సరే కానీ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పండి అని, ఇదిగో అమ్మ నక్షత్ర ఈ బకెట్ నువ్వు పట్టుకొని వెళ్ళేసి వెళ్ళు అని డాక్టర్ అంటూ ఇక వాళ్ళందరూ లోపలికి వెళ్తూ ఉంటే ఇక నక్షత్ర బకెట్ని వాష్రూమ్లోకి తీసుకెళ్తున్నట్లు నటిస్తూ ఉంటుంది. ఏమైంది డాక్టర్, ఫుడ్ పాయిజనే కదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, లేదండి ఎవరో కావాలనే పెట్టిన విషయం, నేను సమయానికి వచ్చాను కాబట్టి వామిటింగ్స్ చేయించాను, ఇప్పుడు ఇవి సేఫ్గా ఉన్నారు అని డాక్టర్ చెప్తారు. ఫుడ్ పాయిజన్ కదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, ఎవరో కాదు ఇదే ఈ భూమినే మా మమ్మీకి విషం ఇచ్చి చంపాలని చూసింది అని నక్షత్ర భూమిని కోప్పడుతూ ఉంటే, నిజంగా చెప్తున్నా నాకేం తెలియదు, నేనేం చేయలేదు అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా నక్షత్ర అని కృష్ణప్రసాద్ కూడా ఏదో చెప్పబోతూ ఉంటాడు. మీరంతా ఆగుతారా, అసలు ఎందుకు మా మమ్మీ ప్రాణాలు తీయాలనుకున్న ఈ భూమిని అందరూ ఇలా వెనకేసుకొస్తున్నారు, దీన్ని అసలు వదిలిపెట్టకూడదు, మీరు మధ్యలో కలెక్ట్ చేసుకోవద్దండి అని ఇక నక్షత్ర కేపీపై కోప్పడుతుంది. మా మమ్మీ టైం బాగుంది కాబట్టి బతికింది, మీకందరికీ ఇప్పుడే నిరూపిస్తాను అని నక్షత్ర కిచెన్లోకి వెళ్తుంది. విషం బాటిల్ పట్టుకొని వస్తుంది. ఇప్పుడేమో ఇక్కడేమో అపూర్వ ఇక స్పృహలో లేనట్లు నటిస్తూ కళ్ళు మూసుకొని పడుకుంటుంది. అప్పుడే నక్షత్ర పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి, ఇదిగో ఇదే పాయిజన్ బాటిల్, ఏమే మా అమ్మని చంపాలని చూసిన చెత్త, ఈ పాయిజన్ బాటిల్ దాచిపెట్టడంలో శ్రద్ధ చూపించకలేకపోయావా అని, ఇదిగోండి చూస్తున్నారా ఈ పాయిజన్నే కలిపి మమ్మీ ప్రాణాలు తీయాలనుకుంది అని నక్షత్ర అందరికీ ఆ పాయిజన్ బాటిల్ని చూపిస్తుంది. నాకేం తెలియదు, నిజం చెప్తున్నా, నేను ఏ విషయం కలపలేదు అని భూమి అయితే బాధపడుతూ చెప్తూ ఉంటే ఇక నక్షత్ర వెంటనే భూమి చంపపై కొడుతుంది. ఏంటే ఇంకా నటిస్తున్నావా, ఇలా దొరికిపోయిన తర్వాత కూడా ఇలా నటిస్తున్నావా, ఇలా నాటకాలు ఆడుతున్నావా, ఇప్పుడు దత్తత ఇష్టం లేదని చెప్పిన మా అమ్మ ప్రాణాలు తీయబోయావు, తర్వాత నా ప్రాణాలు దత్తత పూర్తయిన తర్వాత మా నాన్న ప్రాణాలు తీసేసి ఆస్తి కొట్టేయాలని చూసావు కదా, అందుకే కదా ఇదంతా చేసావు అని నక్షత్ర అయితే ఇక భూమిని ప్రశ్నిస్తూ ఉంటే, అయ్యో నేను నిజం చెప్తున్నాను, నాకేం తెలీదు, మా అమ్మ శోభాచంద్ర మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఎలాంటి పాయిజన్ కలపలేదు అని భూమి అంటుంది. ఎవరే నీకు అమ్మ, ఇంకా నీకు దత్తతే పూర్తవలేదు, అప్పుడే మా పెద్దమ్మని అమ్మ అని పిలిచిస్తున్నావా అని నక్షత్ర కోపడుతూ ఉంటే, నాన్న అని భూమి శరత్చంద్ర కాళ్ళపై పడబోతూ ఉంటుంది. లేవు ఎవరే నీకు నాన్న అని నక్షత్ర భూమిని ఇక పట్టి లేపి తోసేస్తుంది. అప్పుడే అపూర్వ మెల్లగా స్పృహొచ్చినట్టు నటిస్తూ లేచి కూర్చున్నట్టు నటిస్తూ ఉంటుంది. బావా ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది. మా నాన్నని ఇంకోసారి నాన్న అని పిలిచావంటే చంపి పాతేరేస్తాను జాగ్రత్త నక్షత్ర అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇక భూమి మళ్ళీ శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని, నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను కదా నాన్న, నాకు ఏ పాపం తెలియదు నాన్న అని దండం పెట్టి వేడుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ లేచి భూమిని పక్కకు తోసేస్తుంది. ఎవరే నీకు నాన్న అని పిలుస్తున్నావు,
అసలు మా ఆస్తి కొట్టేయటానికి నువ్వు ఇలా చేస్తున్నావు, మా ఆస్తిని కాజేసి కన్న వాళ్ళని కూడా కూకటి వేలతో సహా పెకిలించే నీలాంటి వాళ్ళు కన్న వాళ్ళ మీద ఒట్టేస్తే ఎవరే నమ్మేది అని అపూర్వ కోప్పడుతూ మళ్ళీ గుండె పట్టుకొని ఇంకా పడిపోతున్నట్లు నటిస్తూ ఉంటుంది. నీకెంత ధైర్యం ఉంటే నా ప్రాణాలు తీయటానికి విషం కలిపిన కాఫీని ఇస్తావు, నువ్వు ప్రాణాలతో ఉండకూడదే అని అపూర్వ భూమి గొంతు పట్టుకొని ఇక గట్టిగా నిలిపేస్తుంటుంది. ఆగండి ఆగండి అని మీరా కృష్ణప్రసాద్కు శరత్చంద్ర ఎంతగా చెప్తున్నా అపూర్వ అయితే అసలు వదలదు. భూమి గొంతు నులిమేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కాసేపు అయిన తర్వాత భూమిని చంపేయండి, ఈ నింద భరిస్తూ బతికేదానికన్నా చచ్చిపోవడమే మేలు అని అరుస్తూ కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర బలవంతంగా అపూర్వని ఇక వెనక్కి లాగుతాడు. లేదే నువ్వు చావాల్సిందే, చచ్చిపోవే అని మళ్ళీ అపూర్వ భూమి గొంతు పట్టుకొని నిలమేస్తూ ఉంటుంది. మళ్ళీ బలవంతంగా శరత్చంద్ర అయితే అపూర్వని లాగేస్తాడు. చచ్చ ఏంటి ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది, అందరి ముందర భూమి ప్రాణాలు తీసేస్తుందిలే అనుకుంటే ఈ శరత్చంద్ర ఏంటి ఇలా అడ్డుపడుతున్నాడు అని గోరింటాకు సుజాత బాధపడుతూ ఉంటుంది. మమ్మీ పోలీసులకి ఫోన్ చేస్తాను, వాళ్ళే దీన్ని పట్టుకుని వెళ్ళి శిక్ష వేస్తారు అని నక్షత్ర చెప్తుంది. మంచి పని బేబీ, దీన్ని పోలీసులకి పట్టించాల్సిందే, జైలుకి పంపించాల్సిందే, రావే జైలు అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని అపూర్వ భూమి చుట్టుపట్టుకొని మరీ లాక్కు వెళ్తుంది. ఈలోపే నక్షత్ర పోలీసులకి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక గగన్ ఇందుకి నీళ్ళు తాగిపిస్తూ చెప్పమ్మా, అసలు మేమందరం ఉండగా నువ్వెందుకమ్మా ఇలా ఒంటరిగా కూర్చున్నావు, వాళ్ళు నీపై బలాత్కారం చేయటం ఏంటి, నువ్వు మా ఫోన్లు కూడా ఆన్సర్ చేయలేదు ఎందుకమ్మా, ఏం జరిగింది అని గగన్ అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా ఇక ఇందు చెప్తూ ఉంటుంది. ఆయనేమో నన్ను బాగా చూసుకుంటున్నారు, నాకు పడే కష్టాలన్నీ కూడా ఆయన భరిస్తూ నన్ను వెనకేసుకొస్తున్నారు, ఆయన్ని కూడా వాళ్ళు చాలా మాటలు మాట్లాడారు, ఇంటికి వెళ్తే అపూర్వ అత్తయ్య కట్నం డబ్బులు ఇస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు, అందుకే భర్త వదిలేసిన భార్యగా బతికేదానికన్నా చచ్చిపోవాలనుకున్నాను, నేను కొంచెం ప్రతిఘటించుంటే వాళ్ళు నా ప్రాణాలు తీసుండేవాళ్ళు, పోతే పోయేవి నా ప్రాణాలు అని ఇందు బాధపడుతూ చెప్తూ ఉంటే చూడమ్మా, ఇద్దరు అన్నయ్యలు ఉండగా నీ కష్టం మేము తీర్చుకుంటా పోతామా, నువ్వు ఇలాంటి పని చేయకూడదు, మేమున్నాం అని గగన్ అంటాడు. అవునిందు మేమున్నాం కదా, 10 ఇంటికి వెళ్దాం అని చెప్తూ ఉంటే నేను రాను చెప్పాను కదా అని ఇందు చెప్తుంది. చూడు నేను వెళ్తామంటున్నది మన ఇంటికి కాదు మీ ఇంటికి, కట్నం డబ్బుల విషయంలో కూడా నేను నీకు హామీ ఇస్తున్నాను, నేను వాళ్ళతో మాట్లాడతాను రా అని చరణ్ అయితే చెప్తూ ఉంటాడు. అవునమ్మా రా అమ్మ అని గగన్ అంటాడు. ఇందుని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక ఇన్స్పెక్టర్ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్తో అక్కడికి వస్తాడు. ఇక్కడ అర్జెంటుగా మమ్మల్ని రమ్మని చెప్పిన నక్షత్ర ఎవరు అని అడుగుతూ ఉంటాడు. నేనే ఇన్స్పెక్టర్ గారు అని నక్షత్ర అంటుంది. ఇదిగో ఈ భూమి మా మమ్మీకి ఈ పాయిజన్ కలిపిన కాఫీ ఇచ్చి ప్రాణాలు తీయాలని చూసింది అని నక్షత్ర విషం బాటిల్ని చూపిస్తుంది పోలీసులకి. ఓ మేము అరెస్ట్ చేస్తాం, కానీ ఈ పాయిజన్ బాటిల్ని మీరు కాకుండా ఇంకెవరైనా టచ్ చేస్తారా, ఎందుకంటే ఇలాంటి కేసుల్లో వీటిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ చాలా కీలకం కదా, ఎవరన్నా టచ్ చేసి ఉండకూడదు అని ఇన్స్పెక్టర్ అంటాడు. అమ్మో నేను టచ్ చేశాను కదా అని గోరింటాకు సుజాత మనసులో అనుకుంటుంది. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు అని నక్షత్ర చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని పట్టుకొని ఇస్తూ ఉంటారు. అయ్యో ఏంటండి టచ్ చేయకూడదంటే మీరు కూడా ఇలా పట్టుకున్నారు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు. ఓ మీరు అలా చెప్పారా, నేను ఇంకోలా అర్థం చేసుకున్నానే, ఇదిగోండి తీసుకోండి అని ఇస్తూ ఉంటే అప్పుడు ఏక ఇన్స్పెక్టర్ కర్చీఫ్తో ఆ పాయిజన్ బాటిల్ని తీసుకుంటాడు. సరే ఈవిడే కదా రండి స్టేషన్కి వెళ్దాం అని ఇన్స్పెక్టర్ పిలుస్తూ ఉంటాడు. భూమి బాధపడుతూ ఉంటుంది. ఈ శనిగ్రహాన్ని చూడలేకుంటున్నాను, తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఒకరి ముఖాలు ఒకరు ఎంతసేపని చూసుకుంటారు, ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇంకా అలాగే చూస్తున్నారు, తీసుకువెళ్ళండి అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే రే అమ్మ నీకే చెప్తున్నది, వస్తావా రావా అని ఇన్స్పెక్టర్ కోపడుతూ ఉంటే అప్పుడే భూమి 2 అడుగులు వేసి ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్తూ ఉంటే ఒక క్షణం కూడా ఆగను అని ఇన్స్పెక్టర్ అంటాడు. నాన్న ఒక 10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి చెప్పండి నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది.